హాయ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి. నేను శివాజాడి. మీకు డిజిటల్ మార్కెట్ గురించి చెప్పబోతున్నాను. ఈరోజు మీకు ఎగ్జిస్టింగ్ డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్తున్నాను. మీరు బిజినెస్ ఓనర్ అయినా, ఫ్రీలాన్సర్ అయినా లేదా ఆన్‌లైన్‌లో మనీ ఎలా ఎర్న్ చేయాలి అనే చూసే వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో అనేది నేను చేస్తున్నాను. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? దాని ద్వారా మనీ అనేది ఎలా ఎర్న్ చేయవచ్చో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? డిజిటల్ మార్కెటింగ్ అనేది మార్కెటింగ్‌కి అలానే మోడర్న్ అప్రోచ్. ఇది ఇంటర్నెట్ మరియు డిజిటల్ టెక్నాలజీస్‌ని ఉపయోగించి పొటెన్షియల్ కస్టమర్స్‌ని కనెక్ట్ చేస్తుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్ లాగా టీవీ, రేడియో, ప్రింట్ మీడియా ఇలా వాడకుండా డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ఛానెల్స్ ద్వారా కస్టమర్స్‌ని చేరుతుంది. ఇవి వెబ్‌సైట్స్, సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్స్ మరియు ఈమెయిల్ ఇలా మనం మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇది చాలా బ్రోడ్ ఫీల్డ్. తర్వాత ఇందులో చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, పేపర్ క్లిక్, అడ్వర్టైజింగ్ ఇంకా చాలా ఉంటాయి. వీటి గురించి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవాలి అనంటే ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ అనేది చేయకండి. ఎందుకు అనంటే డిజిటల్ మార్కెట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మనం దీని ద్వారా మనీ అనేది కంపల్సరీగా ఎర్న్ చేస్తాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో, కంపోనెంట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఫస్ట్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎస్‌సిఓ అంటే మీ వెబ్‌సైట్‌ని ఆప్టిమైజ్ చేసి గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్‌లో పైన రావటం. మనం గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు మీ బ్రాండ్ ఏదైతే ఉందో, మీ బిజినెస్ ఏదైతే ఉందో, అది సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ లిస్ట్‌లోనే పైన రావడం. దీన్ని ఎస్‌సిఓ చేయడం అంటారు. కరెక్ట్ కీవర్డ్స్ అనేది వాడాలి. క్వాలిటీ కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఎక్కువ ఆర్గానిక్ ట్రాఫిక్ అనేది దీని ద్వారా మనం క్రియేట్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఎక్కువ ట్రాఫిక్ అలానే ఎక్కువ పొటెన్షియల్ కస్టమర్స్ అనేది ఇది యూజ్ చేస్తే మనకి ఎక్కువ సేల్స్ అనేటివి వస్తాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ మార్కెటింగ్. ఇది టార్గెట్ ఆడియన్స్‌కి వాల్యుబుల్ కంటెంట్ క్రియేట్ చేసి షేర్ చేస్తుంది. కంటెంట్‌ని చాలా రకాలుగా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగింగ్, వీడియోస్, పోడ్‌కాస్ట్, ఇన్ఫోగ్రాఫిక్స్ ఇంకా చాలా దీని దీనికి సంబంధించిన చాలా అనేటివి ఇంకా ఉంటాయి. ఓకేనా? ఇదేం చేస్తది అనంటే ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తది. అండ్ ఫైనల్లీ కన్వర్జేషన్స్‌కి లీడు తీసుకొస్తుంది. మన బిజినెస్‌కి లీడ్స్ అనేది తీసుకొస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్ అండి. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని చాలా పవర్‌ఫుల్ టూల్స్ ఇవి. ఎంగేజింగ్ కంటెంట్ క్రియేట్ చేసి ఫాలోవర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యి, అలానే మన బ్రాండ్ అవేర్‌నెస్‌ని పెంచి మీ వెబ్‌సైట్ లేదా ఆన్‌లైన్ స్టోర్‌కి ట్రాఫిక్‌ని డ్రైవ్ చేస్తుంది. ఆ తర్వాత పేపర్ క్లిక్. పేపర్ క్లిక్ అంటే పీపీసీ అడ్వర్టైజింగ్‌లో మీరు గూగుల్ యాడ్స్ లేదా సోషల్ మీడియా యాడ్స్ పెట్టి క్లిక్ చేసిన తర్వాత డబ్బులు కట్టాలి. ఇది త్వరగా మీ సైట్‌కి ట్రాఫిక్ తెచ్చి సేల్స్‌ని పెంచుతుంది. ఆ తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఉంటుందండి. ఈమెయిల్ మార్కెటింగ్ చాలా కాస్ట్ ఎఫెక్టివ్. మీ ఆడియన్స్‌తో కమ్యూనికేట్ చేయడానికి పర్సనలైజ్డ్ కంటెంట్‌తో టార్గెట్ ఈమెయిల్స్‌ని పంపించి లీడ్స్‌ని నర్చర్ చేసి రిపీట్ పర్చేస్ ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళకి మెయిల్స్ అనేటివి వెళ్తాయి. ఆ మెయిల్స్ ద్వారా నర్చరింగ్ అవుతారు. అలా మీ సేల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే వేరే కంపెనీస్‌ని ప్రొడక్ట్స్‌ని లేదా సర్వీసెస్‌ని ప్రమోట్ చేసి కమిషన్ సంపాదించొచ్చు. ఇది మీకు బ్లాగ్ లేదా వెబ్‌సైట్ ఉంటే, లాయల్ ఆడియన్స్ ఉంటే మంచి పాసివ్ ఇన్‌కమ్ అవుతుంది. అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే మీకు కంపల్సరీగా వెబ్‌సైట్ అనేది ఉండాలి. వెబ్‌సైట్ అనేది ఉంటే మీకు అఫిలియేట్ మార్కెటింగ్‌కి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇన్‌ఫ్లుయెన్స్ మార్కెటింగ్. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే పెద్ద పెద్ద ఫాలోవర్స్ ఎవరికైతే ఉంటారో, చాలా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన ఆడియన్స్‌కి రీచ్ అవ్వచ్చు వాళ్ళతోటి. ఎందుకంటే వాళ్ళతో కొలాబరేట్ అయితే మన ఆడియన్స్‌కనేది రీచ్ అవ్వచ్చు. మీ బ్రాండ్‌ని వాళ్ళు ప్రమోట్ జేస్తారు. అప్పుడు మీకు లీడ్స్ అనేటివి వస్తాయి. ఇన్‌ఫ్లుయెన్స్ మార్కెటింగ్ గూడా వర్క్ అవుతుంది. ఇప్పటివరకి మనము ఏ టాపిక్స్ ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్‌లో బేసిక్‌గా అనేది చూసాం. ఇప్పుడు దీని ద్వారా మనీ అనేది ఎలా ఎర్న్ జేయాలి? హౌ టు ఎర్న్ మనీ విత్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు బేసిక్స్
అయిపోయిన తర్వాత దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి అనంటే ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడం. ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి ప్రమోట్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. వేరియస్ డిజిటల్ స్ట్రాటజీస్ వాడి గ్లోబల్ ఆడియన్స్‌ని రీచ్ అయ్యి సేల్స్ అనేది డ్రైవ్ చేయొచ్చు. ఓకే. తర్వాత ఫ్రీలాన్సింగ్ అనేది చేయొచ్చు. మీకు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఉంటే లైక్ ఎస్‌సిఓ గాని, వెబ్‌సైట్ డిజైనింగ్ గాని, కంటెంట్ క్రియేషన్ గాని, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ గాని, ఇలాంటి సర్వీసెస్ ఏవైనా ఉన్నా సరే మీ బిజినెస్‌కి అందించి దాని ద్వారా ఫ్రీలాన్స్‌గా డబ్బనేది ఎర్న్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత యూట్యూబ్ అండ్ కంటెంట్ క్రియేషన్. యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో వాల్యుబుల్ కంటెంట్ క్రియేట్ చేసి యాడ్స్, స్పాన్సర్‌షిప్స్, ప్రొడక్ట్ ప్లేస్‌మెంట్స్ ద్వారా మానిటైజేషన్ చేయొచ్చు. డెడికేషన్, క్రియేటివిటీతో మీరు లాయల్ ఆడియన్స్‌ని బిల్డ్ చేసి ఇన్‌కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. తర్వాత కామర్స్ వెబ్‌సైట్. ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్స్ అమ్మడం ద్వారా చాలా ప్రాఫిట్ సంపాదించొచ్చు. ఎస్‌సిఓ, పీపీసీ ఇలాంటి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వాడి మీ స్టోర్‌కి ట్రాఫిక్ అనేది తెచ్చుకోవచ్చు. సో, అలా తెచ్చుకున్న తర్వాత మీ సేల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. ఆ తర్వాత కన్సల్టింగ్ అండ్ కోచింగ్. మీరు డిజిటల్ మార్కెటింగ్‌లో ఎక్స్‌పర్ట్ అయితే కన్సల్టింగ్ సర్వీస్ ఇవ్వచ్చు. లేదా ఆన్‌లైన్ కోర్స్ క్రియేట్ చేసి ఇంకా వేరే వాళ్ళకి మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్పియొచ్చు. ఇలా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ అఫిలియేట్ మార్కెటింగ్‌కొస్తే మీ బ్లాగ్ లేదా సోషల్ మీడియా ఛానెల్స్‌లో ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్‌ని ప్రమోట్ చేసి మీ అఫిలియేట్ లింక్స్ ద్వారా అయితే కమిషన్‌ని సంపాదించొచ్చు. తర్వాత బ్లాగింగ్ అండ్ రెవెన్యూ. బ్లాగ్ స్టార్ట్ చేసి గూగుల్ యాడ్సెన్స్ లాంటి నెట్వర్క్స్ వాడి స్టెడీ ఇన్‌కమ్ పొందవచ్చు. దీంతో అఫిలియేట్ మార్కెటింగ్ కలిపితే ఇంకా ఎక్కువ సంపాదించొచ్చు. సో, లాస్ట్‌గా నేను చెప్పేది ఏంటి అంటే, డిజిటల్ మార్కెటింగ్ అనేది మనీ సంపాదించడానికి చాలా ఆపర్చునిటీస్ అనేది ఇస్తుంది. మీరు బిజినెస్ ఓనర్ అయినా, ఫ్రీలాన్సర్ అయినా, లేదా కంటెంట్ క్రియేటర్ అయినా డిజిటల్ మార్కెటింగ్ కంపోనెంట్స్‌ని అర్థం చేసుకొని, ఎఫెక్టివ్ స్ట్రాటజీస్‌ని ఇంప్లిమెంట్ చేసి, మీ ఫైనాన్షియల్ మరియు బిజినెస్ గోల్స్‌ని ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా? సో, వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే సో, కంపల్సరీ సబ్‌స్క్రైబ్ అనేది చేయండి. నేను ఇక నుంచి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి మనీ ఎలా సంపాదించాలనేది ట్యుటోరియల్స్ చెప్పబోతున్నాను. సో, మీకు గనక నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్, లైక్, షేర్, సబ్‌స్క్రైబ్. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.